This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి పరీక్ష పెట్టకుండా వ్యవసాయ సంబంధిత శాఖలో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 30,000 జీతం ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ 45 ఏళ్ళ వరకు వయసున్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ సంస్థలో చేసే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి మినిమం 10th లేదా 10+2 అర్హత ఉండాలి. సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 90,000కి పైగా జీతం ఇచ్చే ఉద్యోగాలు కూడా ఇందులో ఉన్నవి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ANGRAU సంస్థ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ ఇస్తాము. ఇందులో నేను అసలు ఏ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు, అందులో ఏ రోల్ ఉంది, దానికి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని వేకెన్సీస్, శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైనా చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అయిపోతుంది. సో ఫస్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 21 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 45 years అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంకా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కేటగిరీని బట్టి రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC ST వాళ్ళకు, BC వాళ్ళకు ఇలా కేటగిరీని బట్టి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ PDF ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారంటే మీకు కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఇందులో మీ రోల్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ ఉంటుంది. స్టార్టింగే మీకు మంత్లీ ఇనిషియల్ పే 30,000 ఇస్తారు. ఫర్దర్గా ఇంకా మీ పర్ఫార్మెన్స్ అవన్నీ బేస్ చేసుకుని ఇంకా అలవెన్సెస్ కానీ అవన్నీ కూడా కలుపుకొని ఇస్తారు. సో మీకు మంచి బేసిక్ పేనే 30,000 ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ కూడా చెప్తాను. అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సో ఉండాల్సిన క్వాలిఫికేషన్ అయితే కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఓన్లీ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ ఈ వీడియో చూసిన మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్. ఈ డిజైరబుల్గా అనేది ప్రిఫరెన్స్ అనేది ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప అది కంపల్సరీ అవసరం లేదు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆఫ్ 4 years డ్యూరేషన్ తోటి మీరు ICAR అక్రెడిటెడ్ యూనివర్సిటీలో మీరు 55% ఆఫ్ మార్క్స్ తోటి చేసి ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నాను, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చేసి ఉండాలి 4 years డ్యూరేషన్ తోటి. మీరు ఒకవేళ MSc అగ్రికల్చర్ విత్ BSc అగ్రికల్చర్ చేసి ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప అది కంపల్సరీ అవసరం లేదు. ఇంకా మీకు ఫీల్డ్ ఎక్స్టెన్షన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే ఈ కండక్టింగ్ ద ఫామ్ డిమాన్స్ట్రేషన్ కానీ, రిపోర్ట్ రైటింగ్ స్కిల్స్ కానీ, డేటా ప్రాసెసింగ్ కానీ, స్టాటిస్టిక్స్ అనలిటిక్స్ కానీ, ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ దీనిలో మీకు నాలెడ్జ్ ఉంటే కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఎసెన్షియల్ మీకు మెయిన్గా మాత్రం ఇక్కడ ఇచ్చిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇవన్నీ మీకు ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఒకవేళ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది.
నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. మీరు ఏందంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, బయోడాటా ఇవి తీసుకొని వెళ్ళి దాన్ని వెరిఫై చేసి మీకు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆ ఫైనల్ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో వచ్చిన మీ పర్ఫార్మెన్స్‌నే బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ చేస్తారు కాబట్టి సో మంచిగా ఇంట్రెస్ట్ అండ్ అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మీకు నోటిఫికేషన్ 29th ఏప్రిల్ రోజు రిలీజ్ చేశారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు 8th మే రోజు కండక్ట్ చేస్తారు 10 AM. నేను చెప్తాను ఆ లొకేషన్ ఎక్కడైందని చెప్పి. ఇనిషియల్గా మీ కాంట్రాక్ట్ పీరియడ్ కిందనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫర్దర్గా వాళ్ళ రిక్వైర్మెంట్ మీ పర్ఫార్మెన్స్ అన్ని బేస్ చేసుకొని ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఏం లేదు. మీరు ఏంటంటే మీ బయోడేటా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే రెజ్యూమ్ లెక్క ప్రిపేర్ చేసుకోవాలి. ఒక రెజ్యూమ్ తీసుకొని మీరు ఎలిజిబుల్ కదా ఒకసారి ప్రాపర్గా చెక్ చేసేసుకొని మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి ఒక సెట్ ఒరిజినల్, ఒక సెట్ జిరాక్స్ అన్నీ తీసుకొని ఆధార్ కాపీ ఇవన్నీ తీసుకొని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ తీసుకొని ఈ 8th మే రోజు 10 AM మీరు నేను లొకేషన్ ఏది చెప్తాను ఆ లొకేషన్కి అవన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను రెజ్యూమ్, మీ సర్టిఫికేట్స్ అన్నీ ఒక సెట్ జిరాక్స్, ఒక సెట్ ఒరిజినల్, ఫొటోస్, ఐడి ప్రూఫ్ అన్నీ తీసుకొని 8th మే రోజు 10 AM మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు లొకేషన్ వచ్చేసి వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. 8th మే రోజు ఎక్కడికి వెళ్ళాలంటే ఇంటర్వ్యూ ఎట్ ప్రోగ్రాము కోఆర్డినేటర్ కేవీకే బనవాసి ఎమ్మిగనూర్ కర్నూలు డిస్టిక్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇచ్చిన ఈ లొకేషన్లో అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వీళ్ళ యూనివర్సిటీలోనే కండక్ట్ చేస్తారు. సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే దగ్గర ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు 11 months పాటు ఇనిషియల్గా పీరియడ్ ఉంటుంది 10 year. దాని తర్వాత ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నందుకు మాత్రం ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఏమి ఇయ్యరు. దాన్ని కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూలో మీరు పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అయితే వచ్చిందనమాట. ఇది కృషి విజ్ఞానిక కేంద్ర కింద పనిచేస్తుంది. మీకు గనక కేవలం ఓన్లీ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తున్నారు. 8th మే రోజు అయితే ఉంటుంది. వాళ్ళు చెప్పిన లొకేషన్లోనే కండక్ట్ చేస్తారు. మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.